హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నిన్న తనుజ కొంచెం లైవ్కి అయితే వచ్చి కొంచెం ఫటాఫట్ చేసి పడేసింది కదా కొంతమందిని. దాని గురించి వీడియో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మంచి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అనమాట, అంతే. ఇక ఏంటి అని అంటే, నిన్న తనుజని నిన్నటి నుంచే కాదు, ముందు నుంచి తనుజాని చాలా మాటలు అనుకుంటే వస్తున్నారు. బట్ తను ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది కాదు. బట్ నిన్నైతే రెస్పాండ్ అయ్యింది. ఇక ఓపిక తట్టుకోలేక, పేషెన్సీ ఉంటుంది కదా కొంతమందికి, ఎక్కువ పేషెన్సీ ఉంటుంది, కొంచెంమంది తక్కువ ఉంటుంది. తనుజాకి చాలా ఎక్కువ పేషెన్సీనే ఉంది. కానీ అదంతా భరించి ఇంకొకసారిగా మాటలు ఎక్కువ అయ్యేసరికి తనైతే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి లైవ్ చేసిందనమాట. ముఖ్యంగా ఎవరో పెద్ద మనిషి, అతను తాత అంట. అతను ఎవరో కూడా నాకు కూడా తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఒక అతన్ని చూశాను, హెయిర్ తెల్లగా ఉంటుంది, కొంచెం పెద్ద మనిషిలాగా ఉంటాడు. అతనేనా అని నేను అనుకుంటున్నా. అవుతానో కాదో నాకు కూడా తెలియదు అనమాట. పవన్ సాయి ఎలా పోతాడో బిగ్ బాస్కి మేము చూస్తాము అని అడ్డుకుంటున్నాడంట. ముద్దమందారం టీం అంతగా కుట్రలు చేస్తున్నారు. కళ్యాణ్ సాంగ్ రానికుండా చేస్తున్నారు. ముద్దమందారము చాలా ఇదిగా చేస్తుంది అన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నాడంట అతను. మనకి తనుజ వచ్చి చెప్పిందనమాట, పవన్ సాయి గారు ఈరోజు వెళ్తారు, మీరు వెళ్తారో లేదో ఒకసారి ఆలోచించుకుంటారు, అంత దమ్ముంటే వెళ్ళండి మీరు అని చెప్పి అతనికి సవాల్లాగా విసిరిందనమాట. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సింది, తనుజ హెల్ప్ చేసింది అని చెప్పి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. కానీ రియల్గా హెల్ప్ చేసింది మాత్రం పవన్ సాయి అనంట. పవన్ సాయితో పాటే కళ్యాణ్ 1:30 వరకు ఉండి హెల్ప్ చేసి, ఆ తర్వాత కళ్యాణ్ని డ్రాప్ చేసి, ఆ తర్వాత పవన్ సాయి వెళ్ళడం జరిగిందంట. బట్ ప్రాబ్లం అయ్యింది అని చెప్పింది మాత్రం కళ్యాణ్ తనుజకి ఫస్ట్ చెప్పాడు. తనుజ పవన్ సాయికి కాల్ చేసి ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిందనమాట. ఇక నెగిటివిటీ ఆపండి. కళ్యాణ్ సాంగ్ ఎప్పుడు వస్తుందని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఏంటిరా ఇంత లేటు అని చెప్పి చాలా ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు ఏంటో కుట్రలు అంటారు, కుతంత్రాలు అంటారు. 7 months అయిపోయి ఇంకా మీరు మాట్లాడుతున్నారు ఏంటి? నెగిటివిటీ ఆపండి. నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. మాకు మాట్లాడుకోవడానికి కూడా ఈ మధ్య టైం ఉండట్లేదు. కుట్రలు చేయడానికి ఏం కుట్రలనైనా చెప్పునైనా అని చెప్పి అతన్ని అడుగుతూ ఉందన్నమాట ఆ పెద్ద మనిషిని. పిఎస్ అంటే పవన్ సాయి అంట. వాళ్ళంతా ఒక మంచి టీం లాగా మంచిగా మేము ఉన్నాము. దయచేసి అసలు ఇలాంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి అని కూడా గట్టిగానే అడిగింది. ఇంకోటి మ్యూచువల్స్ని చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చిందనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్పింది. మ్యూచువల్స్ ఎవరైతే ఉన్నారో మీ వీడియోలని చూసినప్పుడు ఇది కూడా జరిగిందా అన్నట్టుగా అనిపిస్తుంది. మ్యూచువల్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అని మ్యూచువల్స్ని చాలా ఇది చేసిందనమాట. అంటే మంచిగా పొగిడింది వాళ్ళని. ఈ నెగిటివిటీని ఆపేయండి, ఇంతటితో ఆపేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను అని కూడా చెప్పింది. ఆ పెద్ద మనిషి ఎవరో తెలియట్లేదు, ఎందుకంత అంత ఎమోషనల్ అయ్యిందో తను తెలియట్లేదు. ఇక్కడతో ఆపేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఒక వార్నింగ్ లాగా ఇచ్చిందనే నాకైతే అనిపించింది. ఇది తనుజ అయితే కొంచెం ఎక్కువగానే బాధపడిందని చెప్పుకోవచ్చు. నిన్న ఇన్స్టాగ్రామ్లో లైవ్ చూసినప్పుడు కొంచెం బాధనే అనిపించింది. ఒక మనిషిపై ఇంత నెగిటివిటీ ఎందుకు చేస్తారో అస్సలు తెలియట్లేదు. ఏం పని ఉందండి నెగిటివిటీ చేయడానికి? నాకు చాలా తప్పు అనిపించింది. ఏదో మనకేమో డబ్బులు వస్తాయి నెగిటివిటీ చేస్తే, కొంచెమైనా అర్థం ఉండాలి. ఎందుకు నెగిటివిటీ చూస్తారు? పవన్ సాయికి ఇప్పుడు ఆఫర్ వస్తుంది, ఆ మాట్లాడే వాళ్ళకి ఏమన్నా ఆఫర్ వస్తుందా? ఇంకా చాలామంది ఉన్నారు, అతననే కాదు. నెగిటివిటీ ఆపేసండి. ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు ఇక్కడ. ఎవరో వచ్చి ఏమి ఇక్కడ ఏం చెయ్యట్లేదు. నెగిటివిటీ ఆపేయండి. మన బ్రతుకులు మనం చూసుకోవాలి, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు చూసుకుంటారు. ఇదన్నమాట నేను చెప్పాలనుకునేది. నాకైతే నిన్న కొంచెం ఇంతగా తను అంటున్నారు అని చెప్పి నిన్న తను లైవ్కి వచ్చేంతవరకు నాకు కూడా తెలియదు అనమాట. ఆ పెద్ద మనిషి ఎవరో తెలియదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఇంతే వీడియో. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.